$9 అంటే పెద్ద కేసా చిన్న కేసా? ఈ పరకామణి కేసు అసలు చిన్న చోరీ 9 నోట్లు సిగ్గుండాలరా. 9 నువ్వు చెప్పు. $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. 2 ఏళ్ళు ఎంతరా? 7 2 8 $9 వర్త్ 72,000. నువ్వు చెప్పా. 72,000 విలువ అంతే. 2 9 ఎంతరా? 2 9 ఎంతరా? తెలియదా నీకు? మ్యాథ్స్ చదువుకోలే, నీ వల్ల ఇదంతా. మామా నా వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతుందంటే వెళ్ళిపోతారా మామా? $9. 72,000 విలువ అంతే. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. చిన్న కేసా పెద్ద కేసా? జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కేసు అన్నాడు. నీకు స్పాట్ నేను ఎడతాగా. సైకో మాట్లాడాడు. దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట. చిన్న చోరీ 9 నోట్లు. ఇది మొదలు. అయితే దీనికి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మొదలు. నిజం చెప్పాలంటే అమర రాంబాబు గారు అనేవాడు ఉప్పు చేపలు తినేవాడు. వాడు ఎదవ. వాడికి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాడు సిగ్గు శరం చీమునెత్తలేదు. నేను మస్తు మాట్లాడతా. నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూరి, అసలు మాట్లాడుకోరు మనుషులు. వాడు కడుపు అన్నంగా తినేదేవాడు. వాడు ఖచ్చితంగా కంప్లైంట్ గడ్డేది అంటున్నాడు. ఆ సైకోకి చెప్తా, అయ్యా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు స్వామి, మా అవసరం లేదు ఇక్కడ. తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు. తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. మా తోకలు జనమే కట్ చేశారు. మేము 11 సీట్లకు వచ్చాం. ఇది రియలైజేషన్. అరకా మనీలో ఒక వ్యక్తి డబ్బులు తీసేసుకున్నాడని అందరు తెలిసిన విషయమే. అతను ఎవరో కాదు, మా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. మీరు 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఆ వ్యక్తి సుమారుగా 50 కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించాడు. 50 కోట్ల రూపాయలు. చిన్న దొంగతనం అంట. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. దైవాన్ని అడ్డం పెట్టుకుని నాటకమాడి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు. నేనేనా? పరకామణి కేసు కానీ, లడ్డూలో పంది కొవ్వు కలిసిన అన్ని విచారణ జరుగుతున్నాయి. దాన్ని నేను చూద్దాం. దీనిలో ఎవడన్నా అరెస్ట్ చేసి పారేద్దాం, ఎవడన్నా లోపలేసేద్దాం. వేసుకో చూద్దాం. గాడు అస్సలే దీర్ఘమాగ్గాడు. దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పుచ్చుకుంటాడు. నువ్వే గాని జర సంజాయించాలి. నేను చూసుకుంటా. గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి కన్ను మిన్ను కానకోకుండా వ్యవహరిస్తున్నాడు. అధికారం పోతే ఏమవుతుందో ఆలోచించుకోలేకపోతున్నాడు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నవ్వులేస్తారు, తొక్కేస్తారు, తినేస్తారు. ఇక నాకు ఫన్ను, వాడి ఫ్రస్ట్రేషన్. ఆలోచించుకొని మళ్ళీ రాత్రికి పడుకుని బాబు కొడుకులు ఇద్దరు మీ అధికారం పోయిన తర్వాత ఏమవుతారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కంట్రోల్లో పెట్టుకో, సారీ లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. వేళకోళమా? ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ సాకారం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇంకా ఎంతకాలం ఇలా బాబుల పేర్లు చెప్పుకొని బతుకుతారు? మీకంటూ ఒక పేరు సంపాదించుకుంటారా? అలాంటి ప్రాజెక్టు కొనసాగుతూనే ఉంది. అమరావతి ఏమో అంతులేని కథ అయింది. ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏమో ముగింపు లేని కథ అవుతా ఉంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. మరెందుకురా నీకు? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన